రశ్మిలో లభించే విటమిన్ D3 శరీర కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. తద్వారా కణాల ఆరోగ్యం దెబ్బతిని క్యాన్సర్లకు దారి తీయకుండా జాగ్రత్త పడొచ్చు. ఉదయభానుడు సూర్యభగవానుడు. ఎందుకంటే మనం యావత్ ప్రపంచానికి శక్తినిచ్చేవాడు సూర్యుడు. పొద్దున్నే 2 రోజులు సూర్యుడు కనపడకపోతే మన మూడ్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే వేరే దేవుళ్ళు ఉన్నారో లేదో కానీ ప్రత్యక్షంగా ఉండే దేవుడు మాత్రం సూర్యుడే. దాని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్, తర్వాత సూర్యరశ్మిలో ఉండే ఎన్నో రకాల గుణగణాలు మన జీవితాన్ని పెంచుతాయి. అందువలనే అన్ని రిలీజియన్స్లో కూడా పొద్దున్నే లేచి పని చేయాలి, సూర్యుడికి నమస్కారం పెట్టాలి, సూర్య నమస్కారాలు చేయాలి అనే ఒక అలవాటు ఉంది. అయితే దీనివల్ల మనకు లాభం ఏమిటి? మనిషి శరీరానికి క్యాన్సర్ లాంటి వ్యాధి నుంచి కాపాడడానికి, కండలు, ఎముకలు, ఎన్నో రకాల కీళ్ల వ్యాధుల నుంచి కాపాడడానికి, నిజానికి మనిషి జీవితాన్ని నుంచే కాపాడడానికి మనకు ముఖ్యమైన విటమిన్ ఉంది, విటమిన్ D3. చిన్నప్పుడు మనం చదివాం రికెట్స్ అనే వ్యాధి వస్తుంది విటమిన్ D3 ఆహారంలో లోపిస్తే అని. కానీ ఈరోజు నేను చేసిన అధ్యయనంలోనే ఎంతోమంది స్త్రీలలో, పురుషుల్లో, యుక్త వయసు ఉన్న కుర్రవాళ్ళలో కూడా విటమిన్ D చాలా ఎక్కువగా లోపించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా విటమిన్ D లోపించడానికి ముఖ్యమైన కారణాలు సూర్యరశ్మి మన శరీరానికి సోకకపోవడమే. చూడండి, ఎన్ని ట్యాబ్లెట్లు తిన్నా, ఎటువంటి ఆహారపు మార్పులు చేసినా, ఏ గుడులను మనం పోయి దేవుళ్ళని పూజ చేసినా కూడా విటమిన్ D3 మాత్రం మన శరీరాల్లోకి రానే రాదు. దీన్ని పెంచడానికి ప్రతిరోజు ప్రతి మనిషి సగటు 20 నుంచి 30 నిమిషాల సమయము మనం సూర్యరశ్మిని మన శరీరానికి సోకనివ్వాలి. ఒకసారి మన జీవితం చూడండి, పొద్దునే మనం లేస్తున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, కారులో పోతున్నాం, ఆఫీస్లో కూర్చుంటున్నాం, ఒక్క నిమిషానికి కూడా మనం ఎండని శరీరానికి సోకరించడం లేదు. అంతేకాకుండా మనం సన్ స్క్రీన్ లోషన్స్ రాస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ సన్ స్క్రీన్ని తయారు చేసే కంపెనీ వాళ్ళందరూ కూడా సన్ స్క్రీన్ వాడండి, చర్మానికి సూర్యుడి వల్ల వచ్చే క్యాన్సర్ నుంచి మీరు తప్పించుకోండి అని తప్పుడు ప్రచారం చేసి ఎంతోమంది సన్ స్క్రీన్ని అమ్మడం జరుగుతుంది. ఈ సన్ స్క్రీన్ నిజంగా సన్ని మన నుంచి దూరం ఉంచడం వల్ల ఈరోజు క్యాన్సర్ వ్యాధి మనలో చాలా ఎక్కువగా అయింది. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. యావరేజ్ ప్రతి మనిషిలో కూడా ఈరోజు మన దేశంలో విటమిన్ D మోతాదు తగ్గుతూ ఉంది. సో చూడండి, మన క్యాన్సర్ లాంటి గొప్ప వ్యాధుల్ని కాపాడడానికి అవసరమయ్యే విటమిన్ D ప్రకృతి నుంచే లభిస్తుంది, మందుల నుంచి కాదు, ప్రకృతి నుంచే లభిస్తుంది. సో దీని నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయి అలా ఐసోలేట్ అయిపోవడం వల్ల మనం ఈరోజు చాలా బాధకు, వ్యాధులకు గురి అవుతున్నాం. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం, పొద్దున్నే తగినంత వ్యాయామం చేయడం, 8 లోపునే బ్రేక్ఫాస్ట్ చేయడం, రోజంతా పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు సంతోషంగా చేసుకోవడం, రాత్రిపూట త్వరగా నిద్రించడం, సమతుల ఆహారం తీసుకోవడం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం, ఇది సహజ సిద్ధమైన ఆరోగ్యకరమైన జీవన శైలి. ఇలా ప్రకృతికి దగ్గరగా జీవించడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రకృతి సిద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఏ విధంగా బేషుగ్గా ఉంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని వెంటనే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.